మార్స్ గ్రహంపై చాలా భయంకరమైన విషయం ఒకటి జరుగుతోంది. దానికి సాక్ష్యమే ఈ ఫోటో. నాసా మార్స్ పైకి ఒక మార్షియన్ హెలికాప్టర్ను పంపిన విషయం మనకు తెలిసిందే. ఇది అక్కడ వాతావరణంలో ఎగురుతూ ఫోటోలు తీయడానికి, జీవం ఆనవాళ్లను వెతకడానికి డిజైన్ చేయబడింది. కానీ గత కొంతకాలంగా ఈ హెలికాప్టర్తో కొన్ని వింత విషయాలు జరుగుతున్నాయి. మొదటగా ఇది నాసా శాస్త్రవేత్తలకు కొన్ని కలర్ ఇమేజెస్ని పంపించింది. అసలు అలాంటి ఫోటోలు పంపడానికి దీని ప్రోగ్రాం కూడా చేయలేదు. ఆ తర్వాత ఒకరోజు మార్స్ వాతావరణంలో ఎగురుతూ ఇది అకస్మాత్తుగా మాయమైంది. దీంతో నాసా తమ రోవర్స్ను హెలికాప్టర్ చివరి లొకేషన్కు పంపించాయి. రోవర్ అక్కడికి చేరుకునేసరికి హెలికాప్టర్ ఒక ఇనుప తిన్నెపై నిలబడి ఉంది. కానీ అక్కడ ఏదో తేడాగా అనిపించింది. రోవర్ ఆ హెలికాప్టర్ ఫోటో తీసి నాసాకు పంపింది. ఆ ఫోటోను చూసిన శాస్త్రవేత్తల్లో భయం మొదలైంది. ఎందుకంటే ఆ ఫోటోలో లెఫ్ట్ సైడ్ ఏదో కనిపించింది. అది చూశాక శాస్త్రవేత్తలకు ఒక విషయం అర్థమైంది. ఇక ఎప్పటికీ వాళ్ళు ఈ మార్షల్ హెలికాప్టర్ను ఎగరనీయలేరని. ఎందుకంటే దాన్ని మళ్ళీ మార్స్ ఆకాశంలోకి వెళ్లకుండా ఆపేసే వస్తువు ఆ హెలికాప్టర్ ఎడం వైపు కనిపించింది. అసలు పర్సేవర్స్ తీసిన ఫోటోలో శాస్త్రవేత్తలు ఏం గమనించారు? అంతేకాదు, మార్స్ గ్రహం మొత్తం మింగేసే ఒక మాన్స్టర్ కూడా అక్కడ దాగుందంటే మీరు నమ్ముతారా? ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి మార్స్. దట్టమైన వాతావరణం, పెద్ద పెద్ద సముద్రాలు, తడి నేలలు ఉండేది. కానీ ఇప్పుడు లక్షల ఏళ్ల తర్వాత ఒక మానవ నిర్మిత హెలికాప్టర్ అక్కడ ఎగురుతోంది. దాని పేరే ఇంజెన్యూటీ. దీని బరువు కేవలం 680 గ్రాములు. అంటే ఒక పుస్తకం అంత బరువు ఉంటుంది. సాధారణంగా మార్స్ మిషన్లు బడ్జెట్ వేల కోట్లలో ఉంటుంది. కానీ ఈ మిషన్ కోసం నాసా ఖర్చు చేసింది కేవలం 600 కోట్లు. అంటే సుమారుగా $80 మిలియన్. ఈ తక్కువ బడ్జెట్ దీనికి అతిపెద్ద బలంగా మారింది. ఇందులో వాడిన చాలా పార్ట్స్ మనం రోజువారీ వాడే స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ నుంచి తీసుకున్నవే. ఉదాహరణకు ఇందులో శాంసంగ్ గెలాక్సీ S5 ప్రాసెసర్ వాడారు. అలాగే దీని బ్యాటరీలు డ్రిల్లింగ్ మిషన్ల నుంచి తీసుకున్నారు. కొన్ని సెన్సర్లు అయితే గూగుల్ పిక్సెల్ 3 నుంచి తీసుకున్నవి. కానీ ఈ చిన్న హెలికాప్టర్లో మనుషుల అతిపెద్ద కల దాగుంది. అదే వేరొక గ్రహంపై ఎగరాలనే కల. మరి ఇది ఆ కలను నిజం చేసిందా? ఖచ్చితంగా. ఫిబ్రవరి 18, 2021న పర్సేవర్స్ రోవర్ మార్స్పై దిగినప్పుడు దాని కింద ఈ ఇంజెన్యూటీ హెలికాప్టర్ కట్టి ఉంచబడింది. మొదట్లో నాసా ప్లాన్ ఏంటంటే దీన్ని కేవలం 30 రోజులు మాత్రమే టెస్టింగ్ కోసం ఎగరేయాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ పార్ట్స్తో తయారైన ఈ హెలికాప్టర్ మార్స్ యొక్క కఠినమైన వాతావరణాన్ని తట్టుకోలేదని వాళ్ళు భావించారు. కానీ ఇంజెన్యూటీ నాసా అంచనాలను తలకిందులు చేసింది. భూమితో పోలిస్తే 99% పల్చగా ఉండే మార్స్ వాతావరణంలో ఇది మొదటి నెలలోనే 5 నుంచి 6 సార్లు విజయవంతంగా గాల్లోకి ఎగిరి చరిత్రకెక్కింది. రైట్ బ్రదర్స్ భూమిపై తమ మొదటి విమానయానం చేసిన 120 ఏళ్ల తర్వాత మనిషి మొదటిసారి మరొక గ్రహంపై గాలిని చీల్చుకుంటూ విమానాన్ని ఎగరేయగలిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెల రోజుల పాటు వరుసగా ఎగిరినప్పటికీ దీనిలోని అన్ని పరికరాలు దాదాపుగా క్షేమంగా ఉన్నాయి. కానీ ఈ హెలికాప్టర్ తన మొదటి ప్రయాణంలోనే కొంచెం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాని ప్రోగ్రామింగ్లో లేని కొన్ని వింత మరియు భయానక పనులు చేసింది. మొదట్లో నాసా టీం ఇంజెన్యూటీ పనితీరును చూసి చాలా సంతోషించింది. ఎందుకంటే $2.7 బిలియన్ ఖర్చుతో తయారైన పర్సీవర్స్ రోవర్ దీనంత పని చేయలేదు. ఇది రోవర్ వెళ్లలేని ఎత్తైన కొండలు, ఇసుకతో కూడిన ప్రాంతాలను కూడా సులభంగా దాటి వెళ్ళింది. అయితే ఒకరోజు ఇది మార్స్ మీద ఉన్న జెజెరో క్రేటర్ పైకి ఎగురుతున్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. అక్కడ దీనికి మార్స్ యొక్క మ్యాంటర్ ఎదురైంది. అదే మార్షియస్ డస్ట్ స్మార్ట్స్, అంటే భయంకరమైన దుమ్ము తుఫాను. ఈ రాక్షసుడు తన భయంకరమైన రూపంతో మొత్తం గ్రహాన్ని మింగేయగలడు. మార్స్ పైన వచ్చే తుఫాన్లు సాధారణంగా ఉండవు. ఒకసారి ఈ దుమ్ము మేఘాలు కమ్ముకుంటే సూర్యరశ్మి గ్రహంపై ఎక్కడ పడదు. దీనివల్ల మార్స్ ఉష్ణోగ్రత -85 డిగ్రీల నుంచి అమాంతం -125 డిగ్రీలకు పడిపోతుంది. ఈ విపరీతమైన చలి గాలిలో ఎగిరే సన్నని ఇసుక కలిసి మెషిన్లను నాశనం చేస్తాయి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్పై దుమ్ము పేరుకుపోతుంది. వాటికి సూర్యరశ్మిని అందుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. సరిగ్గా సోల్ 312 రోజున ఇంజెన్యూటీ తన 19వ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నప్పుడు జెజెరో క్రేటర్ దగ్గర ఒక భారీ దుమ్ము తుపాను వస్తున్నట్లు మిషన్ కంట్రోల్కు సమాచారం ఇచ్చింది. వెంటనే దాన్ని అక్కడి నుంచి మూలన పార్క్ చేసి వదిలేశారు. ఈ తుఫాన్ దానికి హాని చేయకూడదని శాస్త్రవేత్తలు ప్రార్థించారు. ఆ తుఫాన్ సుమారుగా 6 రోజుల పాటు ఆగకుండా వచ్చింది. తుఫాన్ తగ్గిన వెంటనే ఇంజనీర్లు ఇంజెన్యూటీని కాంటాక్ట్ చేయడానికి సిగ్నల్స్ పంపారు. కానీ అటువైపు కూడా ఎలాంటి స్పందన లేదు. కేవలం నిశ్శబ్దం మాత్రమే. చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ నాసా శాస్త్రవేత్తలు ఇంజెన్యూటీని కనెక్ట్ అవ్వలేకపోయారు. దీంతో ఆ మార్స్ మాన్స్టర్ దాన్ని మింగేసిందనుకున్నారు. వెంటనే నాసా టీం డేటాను విశ్లేషించడం మొదలుపెట్టింది. అసలు ఇది కేవలం కమ్యూనికేషన్ లోపమా, లేక పవర్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిందా, లేదా హెలికాప్టర్ మొత్తం షట్ డౌన్ అయిపోయిందా అని ఆలోచించారు. అయితే నాసాకు ఆ హెలికాప్టర్ను కాంటాక్ట్ చేయడానికి ఒకే ఒక్క చివరి దశ ఉంది. అదే దానిలో ఉన్న ఆటోమేటిక్ క్లాక్.
దీనిలో ఒక చిన్న అలారం క్లాక్ అమర్చబడి ఉంటుంది. ఇది ప్రతి ఉదయం బ్యాకప్ బ్యాటరీ సాయంతో కొన్ని నిమిషాల పాటు ఇంజెక్టివిటీని ఆన్ చేస్తుంది. ఆ సమయంలో దానికి నాసా నుంచి ఎలాంటి సిగ్నల్ లేదా ఇన్స్ట్రక్షన్స్ అందకపోతే బ్యాటరీని ఆదా చేయడానికి సిస్టమ్ దానంతటా అదే మళ్ళీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ దుమ్ము తుపాను వల్ల శాశ్వత డ్యామేజ్ జరగకపోతే బ్యాటరీని కాపాడుకోవడానికి హెలికాప్టర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళుంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. నాసా అంచనా ప్రకారం ఉదయం 9 గంటలకు అది స్లీప్ మోడ్ నుంచి బయటకొచ్చి ఆన్ అవుతుంది. కానీ వరుసగా కొన్ని రోజుల పాటు ఆ సమయానికి సిగ్నల్స్ పంపించినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మొదట్లో శాస్త్రవేత్తలు ఇంజెక్టివిటీ ఇసుకలో కూరుకుపోయి పూర్తిగా పాడైపోయిందనుకున్నారు. అయినా సరే వాళ్ళు వేర్వేరు సమయాల్లో సిగ్నల్స్ పంపాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఉదయం 11:45 నాసా సిగ్నల్ పంపినప్పుడు ఒక అద్భుతం జరిగింది. హెలికాప్టర్ నుంచి రిప్లై వచ్చింది. అంటే ఇంజెక్టివిటీ ఇంకా బతికే ఉంది. కానీ దాని పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆ మార్షల్ తుఫాన్లు ఇన్ని రోజులు చిక్కుకుపోవడం వల్ల దాని హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండూ బాగా దెబ్బతిన్నాయి. సోలార్ ప్యానెల్స్పై ఇసుక పేరుకుపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి 20% తగ్గిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా విమానయానంలో కీలక పాత్ర పోషించే ఒక ఇంపార్టెంట్ సెన్సర్ పూర్తిగా పాడైంది. దీనివల్ల అది మళ్ళీ మార్స్ వాతావరణంలో ఎగరలేకపోవచ్చు. ఇదే మన మార్స్ హెలికాప్టర్ అంతమని మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి ఈ హెలికాప్టర్ అంతం అనేది దాని మొదట కొన్ని ప్రయాణాల్లో తీసిన ఒక ఫోటోలోనే రాసుంది. మార్స్పై వచ్చిన ఆ తుఫాను కేవలం దాని శవపేటికలో చివరి మేకు మాత్రమే. ఆగస్టు 2012లో భూమి నుంచి బయలుదేరిన నాసా వారి ఒక వ్యోమనౌక ఈ ఎర్రగ్రహం వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయానికి ఆ వ్యోమనౌక వేగం గంటకు సుమారుగా 19,000 కిలోమీటర్లు. అంత వేగంతో మార్స్ యొక్క పల్చటి గాలిని ఢీకొట్టగానే నౌక బయట పొరలు మంటల్లా మెరవడం మొదలైంది. దాని హీట్ షీల్డ్ ఉష్ణోగ్రత ఏకంగా 1600 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. శాస్త్రవేత్తలు ఈ సమయాన్ని EDL అంటే ఎంట్రీ, డీసెంట్ అండ్ ల్యాండింగ్ అని పిలుస్తారు. ఏ మార్స్ మిషన్ భవిష్యత్ అయినా ఇక్కడే నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చిన్న క్యాలిక్యులేషన్ తప్పు జరిగినా మొత్తం మిషన్ ప్రమాదంలో పడుతుంది. పర్సెవర్స్ రోవర్తో పాటు ఇంతటి భయానక ప్రయాణాన్ని దాటుకుని ఇంజెక్టివిటీ మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది. ల్యాండ్ అయిన తర్వాత అది తన మొదటి ప్రయాణంలో తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పంపింది. కానీ విమానం ఎగిరిన 54 సెకండ్లకి ఒక వింత జరిగింది. వరుసగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పంపుతున్న ఇంజెక్టివిటీ అకస్మాత్తుగా ఒక కలర్ ఫోటోను పంపింది. నిజానికి ఇంజెక్టివిటీ ప్రాసెసర్ మార్స్ పైన కలర్ ఇమేజెస్ తీసుకోవడానికి ట్రైన్ చేయబడలేదు. కానీ ఆ ఫోటో సాధారణమైంది కాదు. అందులో ఏదో భయపెట్టే విషయం ఉంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అసలు ఈ హెలికాప్టర్ ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలి. మార్స్ పైన హెలికాప్టర్ ఎగరవేయడం మనం అనుకున్నంత సులభం కాదు. భూమికి మార్స్కి మధ్య దూరం చాలా ఎక్కువ. ఒక సిగ్నల్ వెళ్ళడానికి కనీసం 6 నిమిషాలు పడుతుంది. అందుకే దీన్ని భూమి నుంచి డైరెక్ట్గా కంట్రోల్ చేయడం అసాధ్యం. అది తనంతట తానే ఎగరాలి. దానికోసం ఇంజనీర్లు ముందుగానే విమాన మార్గాన్ని దాని కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. దాని సెన్సార్స్ ఆ దారిని ఫాలో అవుతాయి. ఇక్కడ ఒక సమస్య ఉంది. భూమిపై అయితే ఆటోమేటిక్ కార్లు, డ్రోన్లు లొకేషన్స్ కోసం GPS వాడతాం. కానీ అలా చేయడానికి మార్స్ చుట్టూ 24 శాటిలైట్ కావాలి. అక్కడున్నవి కేవలం 7 మాత్రమే. అంటే అక్కడ GPS పనిచేయదు. అందుకే నాసా ఒక తెలివైన పని చేసింది. ఇంజెక్టివిటీ కింద 2 కెమెరాలు అమర్చారు. ఇవి సెకనుకు 30 ఫోటోలు తీస్తాయి. ఈ ఫోటోలను మార్స్ ఉపరితలం పాత మ్యాప్స్తో పోల్చుకుంటూ అది తన లొకేషన్ను అంచనా వేస్తుంది. ఈ సిస్టమ్స్ అంతా కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫోటోల కోసమే డిజైన్ చేశారు. ఎందుకంటే దీని పని కేవలం లొకేషన్ తెలుసుకోవడమే తప్ప ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేయడం కాదు కదా. కానీ ఎమర్జెన్సీ కోసం ఇందులో ఒక కలర్ కెమెరా సిస్టమ్ కూడా ఉంది. ఎప్పుడైతే అది కలర్ ఫోటో తీసి పంపిందో నాసా సైంటిస్టులకు అర్థమైంది హెలికాప్టర్లో ఏదో తేడా జరిగిందని. ఆ వెంటనే హెలికాప్టర్ సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. కొద్దిసేపు అందరూ 600 కోట్ల మిషన్ ఒకే దెబ్బకు ఎగిరిపోయిందనుకున్నారు. ఎడతెగని ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు నాసా శాస్త్రవేత్తలు ఇంజెక్టివిటీతో కనెక్ట్ అయ్యారు. అప్పుడు తెలిసింది అది సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకుందని. అసలు అక్కడ ఏం జరిగిందంటే దాని సిస్టమ్ కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ కోసం డిజైన్ చేయబడింది. కానీ పొరపాటున అది ఒక కలర్ ఫోటో తీయడంతో మొత్తం సిస్టమ్ గందరగోళానికి గురైంది. ఆ కలర్ ఇమేజ్ను సిస్టమ్ సరిగ్గా చదవలేకపోయింది. దాంతో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్ మిస్ అయింది లేదా స్కిప్ అయింది. దీనివల్ల కొత్తగా వచ్చే ఫోటోలన్నీ ఒక ఫ్రేమ్ వెనకబడి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ హెలికాప్టర్కు తప్పుడు లొకేషన్ చూపించడం మొదలుపెట్టింది. హెలికాప్టర్ సరైన చోటే ఉన్నా తాను వెనకబడిపోయాను అనుకుని ముందుకెళ్లేది. మళ్ళీ తాను మరీ ముందుకు వచ్చేసాననుకుని వెనక్కొచ్చేది. ఇలా ఒక వింత లూప్లో ఇరుక్కుపోయి సిస్టమ్ కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. ఈ గందరగోళం వల్లే నాసాతో కమ్యూనికేషన్ కట్ అయింది. కానీ అదృష్టవశాత్తు ఇంజెక్టివిటీ సేఫ్టీ సిస్టమ్ ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. బ్యాలెన్స్ తప్పి క్రాష్ అయ్యేలోపే అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేలా చేసింది. నాసా తిరిగి కనెక్ట్ అవ్వగానే సాఫ్ట్వేర్లో ఉన్న ఆ బగ్ను వెంటనే సాల్వ్ చేశారు.
ఇక్కడ శాంసంగ్కి బదులు ఐఫోన్ వాడుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో అని కొందరు వాదించారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ డస్ట్ స్టార్మ్ విషయంగా వద్దాం. తుఫాను వల్ల దాని సెన్సార్లు పాడైపోయాయని చెప్పుకున్నాం కదా. అప్పుడు నాసా శాస్త్రవేత్తలు ఒక ఉపాయం ఆలోచించారు. ఇందులో స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి పాడైపోయిన నావిగేషన్ సెన్సార్లకు బదులుగా ఫోన్లో ఉండే యాక్సెలరోమీటర్ మరియు గైరోస్కోప్లను వాడాలని డిసైడ్ అయ్యారు. ఆశ్చర్యకరంగా ఆ ఐడియా అద్భుతంగా అనిపించింది. ఇంజెట్యూటీ మళ్లీ గాల్లోకి ఎగిరింది. కానీ అది దాని చివరి ప్రయాణమని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయానికి, అంటే పర్సేవర్స్ రోవర్ తీసిన ఆ ఫోటో దగ్గరికి వద్దాం. ఫ్లైట్ 71 ఇది ఇంజెట్యూటీ హెలికాప్టర్ యొక్క అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం. ఇది మార్స్పై ఉన్న బ్రైట్ ఏజెంట్ అనే ప్రదేశానికి చేరుకోవాలి. అక్కడ పర్సేవర్స్ రోవర్ దీనికోసం వేచుంది. దీనికోసం నాసా ఒక సులభమైన మార్గాన్ని ఎంచుకుంది. కేవలం ఒక ఇసుక తిన్నెను దాటడమే దాని పని. కానీ దారిలో మళ్ళీ పాత సమస్య వచ్చింది. హెలికాప్టర్ పొరపాటున మరొక కలర్ ఫోటోను తీసింది. దాంతో దాని ఏఐ సిస్టమ్ మళ్ళీ కన్ఫ్యూజన్లో పడింది. కానీ ఈసారి ల్యాండింగ్ సమయంలో ఇంజెట్యూటీ ఒక పెద్ద తప్పు చేసింది. అది మార్స్పై ఉండే అత్యంత ప్రమాదకరమైన ఇనుప కుప్పల మీద ల్యాండ్ అయింది. అయినా సరే, అది 72వసారి తన చివరి ప్రయాణానికి సిద్ధమైంది. హెలికాప్టర్ గాల్లోకి లేచింది, కెమెరాలు పనిచేశాయి. కానీ మళ్ళీ దాని నావిగేషన్ దెబ్బతింది. ఈసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా విఫలమైంది. అది వేగంగా నేల కూలింది. వెంటనే నాసాతో సంబంధాలు కోల్పోయింది. నాసా శాస్త్రవేత్తలు కనెక్షన్ కోసం ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చివరికి చేసేదేం లేక పర్సేవర్స్ రోవర్ను ఆ హెలికాప్టర్ దగ్గరికి పంపారు. రోవర్ అక్కడికి చేరుకుని చూసేసరికి ఇంజెట్యూటీ ఒక ఇసుక తిన్నపై నిలబడింది. కానీ దాని ఎడమ వైపు ఏదో కనిపించింది. అవి కార్బన్ ఫైబర్తో తయారైన దాని రెక్కలు. ఆ రెక్కలే దాన్ని మార్స్ పల్చని వాతావరణంలో ఎగిరేలా చేశాయి. కానీ ఇప్పుడు అవి ముక్కలై మార్స్ ఉపరితలంపై పడున్నాయి. ల్యాండింగ్ సమయంలో తగిలిన గట్టి దెబ్బకు ఆ రెక్కలు వాటి బలహీనమైన పాయింట్ దగ్గర విరిగిపోయాయి. రోవర్ తీసిన ఆ ఫోటోనే మనకు దొరికిన చివరి సాక్ష్యంగా అయింది. ఇక ఈ మార్షియస్ హెలికాప్టర్ ఎప్పటికీ ఎగరలేదని ఆ ఫోటో నిర్ధారించింది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇంజెట్యూటీ సెన్సార్లు ఇంకా పనిచేస్తున్నాయి. అది ఎగరలేకపోయినప్పటికీ వాతావరణాన్ని, ఉష్ణోగ్రతను, గాలిని లెక్కించే పరికరాల ద్వారా ఇది ఇప్పటికీ నాసాకు సమాచారం పంపుతూనే ఉంది. అంటే ఇప్పుడు అది ఒక ఎగిరే హెలికాప్టర్ నుంచి కదలకుండా ఉండే ఒక వెదర్ స్టేషన్లా మారిపోయింది. భూమి నుంచి మార్స్ వరకు ప్రయాణించి ఒక చిన్న మెషిన్ స్థాయి నుంచి వెదర్ స్టేషన్గా మారిన దీని ప్రయాణం నిజంగా సినిమా స్టోరీలా ఉంది కదా. దీని కథ చెబుతుంటే ఇది ఒక యంత్రంలా కాకుండా ఒక ప్రాణం ఉన్న వస్తువులా అనిపించింది. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.